సూపర్ క్యూట్‌గా ఉన్న ఈ మాన్స్టర్ ట్రక్ కేక్ చాలా ఈజీగా తయారు చేయొచ్చు. నేనెలా తయారు చేశానో డీటెయిల్డ్‌గా మీకిక్కడ చూపిస్తాను. చూసేయండి. సో, ఫస్ట్ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని తీసుకుంటున్నానండి. ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 1/4 కప్ మైదా. ఇంగ్రీడియెంట్ లిస్ట్ అంతా డీటెయిల్డ్‌గా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. చెక్ చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వచ్చేసరికి మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. బిగ్ స్పూన్ వస్తది. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇవి కామన్‌గా 1 కేజీ కేక్‌కి మనం తీసుకునే డ్రై ఇంగ్రీడియెంట్స్ అండి. సో, సేమ్ అలానే తీసుకున్నాను. నేను తయారు చేసే ప్రతి కేక్‌కి ఇదే కామన్ అనమాట. సో, సీవ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడొచ్చేసరికి నేను టిన్స్‌ని బటర్ పేపర్ వేసేసి ఆయిలింగ్ చేసి పెట్టుకుంటున్నాను. సో, ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ అవుతది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాగా మీ టిన్ సైజ్‌ని బట్టి కట్ చేసి రెడీగా కూడా ఉంచుకోవచ్చు. సో, కొంచెం గ్రీస్ చేసుకొని మనం సైడ్ పెట్టేసుకోవడమే అనమాట. ఇప్పుడు నా దగ్గర ఎగ్స్ చిన్న సైజ్‌గా ఉన్నాయి. సో, నేను 4 తీసుకున్నాను. మీరు గానీ మీ ఎగ్స్ పెద్దగా ఉంటే గనక 3 సరిపోతాయండి జనరల్‌గా 1 కేజీ కేక్‌కి. నేను ఇక్కడ చాలా చిన్న ఎగ్స్ ఇవి. సో, 4 తీసుకున్నాను. ఫస్ట్ ఇలాగా ఫిష్ సైజ్ వచ్చే వరకు నీట్‌గా విప్ చేయాలండి. ఇందులో మనకి 3/4 కప్ వచ్చేసరికి షుగర్ పౌడర్ అండి. నార్మల్‌గా మన ఇంట్లో షుగర్‌ని పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా! అదే షుగర్ పౌడర్ అనమాట. నేను ఓవెన్ కూడా ప్రీ హీట్‌లో పెట్టుకున్నాను. చూసారా ఇలాగా పీక్స్ వచ్చే వరకి ఎగ్‌ని నీట్‌గా విప్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోండి. అలాగే ఇప్పుడు మధ్యలో నేను మిల్క్ యాడ్ చేసుకుంటా. మనం సీవ్ చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని నీట్‌గా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా చిన్నగా యాడ్ చేయాలండి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్. లేదంటే మన ఎగ్‌లో ఉన్న ఆ పఫీనెస్ అనేది పోతుంది. అప్పుడు కేక్ మంచిగా పొంగదనమాట. సో, ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్‌ని మొత్తం నీట్‌గా ఇందులో యాడ్ చేసినాక 1/4 కప్ ఆయిల్ వేస్తున్నానండి. చాలామంది హాఫ్ కప్ వేస్తారు. 1 కేజీకి 1/4 కప్ ఆయిల్ ప్రాపర్‌గా సరిపోతుంది. నేను చేసేది స్ట్రాబెరీ కేక్ కాబట్టి నా దగ్గర స్ట్రాబెరీ ఎసెన్స్ ఉంది. అది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇది స్ట్రాబెరీ ఎమల్షన్ అండి. బయట దొరుకుతది. ఇందులో కలర్ ప్లస్ ఎసెన్స్ మిక్స్ ఉంటదనమాట ఎమల్షన్‌లో. అదే యాడ్ చేశాను. జనరల్‌గా నేను లాస్ట్‌లో యాడ్ చేసేది వెనిగర్. వెనిగర్ మన బేకింగ్ సోడాతో మంచిగా రియాక్ట్ అవుతుంది. సో, అన్నిటిని వేసి ఒకసారి నీట్‌గా మిక్స్ చేసుకోండి. సో, మన మిక్స్చర్ రెడీ. ఇప్పుడు టిన్‌లోకి పోర్ చేసుకోవడమేనమాట. కన్సిస్టెన్సీ నేను ఇలా తీసుకున్నాను. చాలా పఫీగా వస్తది స్పాంజ్ మాత్రం. సో, ఇదే టైప్‌లో మీరు ట్రై చేయండి. తప్పకుండా బాగొస్తది. సో, నేనిప్పుడు ప్రీహీట్ చేసిన మన ఓటీజీలో వీటిని ప్లేస్ చేసేసుకున్నాను. సో, ఎగ్జాక్ట్‌లీ 10 మినిట్స్‌కి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. హాఫ్ బేక్ అయినాయి మన కేక్స్. సో, నాకు 30 మినిట్స్ పట్టిందండి కంప్లీట్‌గా ఈ కేక్స్ బేక్ అవ్వడానికి. 25-30 మినిట్స్‌లో నా 2 కేక్స్ బేక్ అయిపోయినాయి. ఎప్పుడైనా 1 కేజీ టిన్‌లో ఒక్కసారి తీసుకోకుండా ఇలా 2 టిన్స్‌లో తీసుకోవడం వల్ల కేక్ ఈవెన్‌గా అలాగే మంచిగా పొంగుతుందనమాట. చూసారా మన కేక్స్ రెడీ. కొంచెం చల్లారబెట్టేసుకుందాము. ఇప్పుడు నేను మీకు డీమోల్డ్ చేసి చూపిస్తాను చూడండి. ఎగ్ స్పాంజ్‌కి అసలు డౌటే లేదండి. చాలా స్పాంజీగా వస్తది. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. చాలా నీట్‌గా వస్తదనమాట. మీరు ప్రిపేర్ చేసే ఏ కేక్స్‌కైనా ఇదే రెసిపీ ఫాలో చేసుకోండి. జస్ట్ ఎసెన్స్‌ని మాత్రం మీరు చేసే కేక్‌ని బట్టి చేంజ్ చేయండి. ఇక్కడ నేను స్ట్రాబెర్రీ కేక్ చేస్తున్నాను కాబట్టి స్ట్రాబెర్రీ ఎసెన్స్‌ని యాడ్ చేసుకున్నాను. చాలా పఫీగా వచ్చినాయి. 2 కూడా ఈక్వల్‌గా వచ్చినాయి. సో, మనకి 4 లేయర్స్ ఈక్వల్ లేయర్స్ వీటితో ప్రిపేర్ అయిపోతాయి అనమాట. సో, ఇప్పుడు లేయరింగ్ ఎలా చేశానో నేను ఇక్కడ చూపిస్తాను. సో, 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని నేను విప్ చేసి పెట్టుకున్నాననమాట. సో, ఇదొచ్చేసరికి నేను 3 లేయర్స్ వస్తాయి కదా! మధ్యలో మనం క్రీమ్ లేయర్స్. సో, ఇన్ బిట్వీన్ నేను బ్లూబెర్రీ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో, బాటమ్ లేయర్ వచ్చేసరికి నేను స్ట్రాబెరీ ఫ్రాస్టింగ్ తీసుకుంటాను. ఇన్ బిట్వీన్ వచ్చేసరికి బ్లూబెర్రీ అండ్ క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ తీసుకుంటాను. మళ్ళీ పై లైనర్ వచ్చేసరికి స్ట్రాబెరీ ఫ్రాస్టింగ్ కట్ చేసినప్పుడు చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. స్పాంజ్ చూసారా మనకి ఎంత నీట్‌గా వచ్చేసిందో. సో, ఇప్పుడు లేయరింగ్ ఎలా చేయాలో చూపిస్తాననమాట. ఇప్పుడు నేను షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నానండి. ఇది జనరల్‌గా షుగర్‌లో వాటర్ అనమాట. 1 కప్ షుగర్ అయితే 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న షుగర్. అందులో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాననమాట. దాంతో మన బ్రెడ్‌ని మనం సోక్ చేస్తాము. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్‌లో స్ట్రాబెరీ క్రష్ అలాగే మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ మేడ్ కంప్లీట్లీ ఆప్షన్ అండి. మీరు కావాలంటే మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు స్ట్రాబెర్రీతో మిల్క్ మేడ్ వైట్ చాక్లెట్ కాంబినేషన్ ఇష్టం అనమాట. సో, ఇందులోనే నేను కొంచెం ఎమల్షన్ కూడా యాడ్ చేశాను. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ వాటర్లో కూడా కొద్దిగా స్ట్రాబెరీ క్రష్ ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఫ్లేవర్ దీంతో మనం కేక్ సోక్ చేస్తున్నాం కాబట్టి మంచి స్ట్రాబెరీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో, ఈ వాటర్తో మంచిగా సోక్ చేయాలి. ఎగ్ కేక్ కాబట్టి కొంచెం సోకింగ్ ఎక్కువే తీసుకుంటుంది. ఎగ్ అనేది మంచిగా ఎగ్ కేక్ స్పాంజ్ మంచిగా మాయిశ్చర్ని బాగా పీల్చుకుంటుందండి. సో, కొంచెం ఎక్కువగానే మీరు సోక్ చేయొచ్చు బ్రెడ్‌ని. అలాగే ఇలాగా ఒక లేయర్ ఆఫ్ స్ట్రాబెరీ వేసుకుంటున్నాను. దీనిపైన వచ్చేసరికి వైట్ చాక్లెట్ మస్ట్ గో అండి. ఇన్ బిట్వీన్ లేయర్ టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే లైట్‌గా నేను మిల్క్ మేడ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి వచ్చేసరికి మనము బ్లూబెర్రీ క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ తయారు చేసుకోవాలి. సో, దీనికోసం కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఇందులో క్రీమ్ చీజ్ యాడ్ చేసుకున్నాను. అలాగే బ్లూబెర్రీ క్రష్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం కలర్ కోసం పర్పుల్ కలర్ ఒక డ్రాప్ యాడ్ చేసుకున్నానండి. అంతే మన బ్లూబెర్రీ ఫ్రాస్టింగ్ అనేది రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంటుందండి బ్లూబెర్రీతో క్రీమ్ చీజ్ కాంబినేషన్.
సో అది కూడా నేను యాడ్ చేసేసుకున్నాను అనమాట. పైన కొంచెం బ్లూబెర్రీ క్రష్ యాడ్ చేసుకున్నాను, ఫాలోడ్ బై చాక్లెట్, అలాగే మిల్క్ మేడ్ ఇక్కడ కంప్లీట్లీ ఆప్షన్, మీరు కావాలంటే లేయరింగ్లో యాడ్ చేసుకోండి. సో నేను కొంచెం తీసేటప్పుడు రఫ్గా హ్యాండిల్ చేశాను, థర్డ్ లేయర్ కొంచెం బ్రేక్ అయిపోయింది, పర్వాలేదు మనం అడ్జస్ట్ చేసేద్దాము. సో సేమ్ థర్డ్ లేయర్ కూడా అలాగేనండి, మన స్ట్రాబెరీ ఫ్రాస్టింగ్ ఫాలోడ్ బై వైట్ చాక్లెట్ అలాగే మిల్క్ మేడ్ అనమాట. సో ఇలాగ అన్ని లేయర్స్ నేను కంప్లీట్ చేసేసుకున్నాను. సో లేయర్ మనకి కరెక్ట్గా బేక్ అయితే మనకి ఈ క్రమ్ కోటింగ్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఆ కేక్ని కొద్దిసేపు మనం ఫ్రిడ్జ్లో సెట్ చేసుకుందాము. నేను ప్రింట్స్ కూడా రెడీ చేసేసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్లో స్ట్రాబెరీ క్రష్ యాడ్ చేసుకున్నాను, అలాగే నేను ఎల్లో కలర్లో డిజైన్ చేస్తాను కాబట్టి జస్ట్ 1 డ్రాప్ ఆఫ్ ఎల్లో కలర్ వేసుకున్నానండి. నేను ప్రిపేర్ చేసే కేక్స్లో కలర్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో ఆర్టిఫిషియల్వి ఎంతవరకు తక్కువ అయితే అంతవరకు యూస్ చేస్తానండి. టాపర్స్ యూస్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే అనమాట. సో కెమికల్స్ని ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిదని చెప్పి, సో మన కేక్కి లైట్ ఎల్లో కలర్లో నేను ఫ్రాస్ట్ చేసేసుకున్నాను, అలాగే పైన కూడా చిన్న లైట్గా స్ప్రిల్స్ యాడ్ చేసేసాను అనమాట. ఇంకా అంతే, మన కేక్ రెడీ. జస్ట్ మన టాపర్స్ని వాటి మీద నీట్గా ప్లేస్ చేయడమే. ఈ టాపర్స్ పిల్లలు తర్వాత కూడా మంచిగా ప్లే చేసుకుంటారండి. సో ఈ కేక్ ఆర్డర్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇది మా కజిన్ వాళ్ళ బాబు బర్త్డే కోసం ప్రిపేర్ చేశామన్నమాట. సో వాడు స్పెషల్గా చెప్పాడు వాడికి మాన్స్టర్ ట్రక్ కేకే కావాలని, 6th బర్త్డే అండి. సో నేను యాజ్ యూజువల్గా టాపర్స్ అలానే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ టాపర్స్ ఎలా ప్రిపేర్ చేశానని చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి నేను నెక్స్ట్ ఒక డీటెయిల్ వీడియో చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. నాకు ఎందుకో పైన కొద్దిగా ఎంటీగా అనిపించింది. నా దగ్గర ప్రీవియస్ డే డిజైన్ చేసిన కొంచెం క్రీమ్ ఉంటే దాంతో అలాగా పైన బార్డరింగ్ వేసుకున్నాను. సో అలాగే మన టాపర్స్ అనేవి నీట్గా 1 by 1 ప్లేస్ చేసేసుకోవడమే. సూపర్ క్యూట్ మాన్స్టర్ ట్రక్ కేక్ రెడీ అయిపోయిందండి. బాయ్స్కి ఇది బెస్ట్ ఆప్షన్. సో కేక్ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంది. బర్త్డేలో అందరికీ చాలా బాగా నచ్చింది. వీడే మన బర్త్డే బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.